అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారితో కథానాయకగా నటించిన మంజుల గారు. వీరిద్దరూ కలిసి నటించిన చిత్రాల గురించి మాట్లాడదామండి. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు 5 సినిమాలున్నాయి. అందులో వీరిద్దరూ జంటగా నటించినవి 3 చిత్రాలు. ఆ మూడిట్లో 2 సద్దినోత్సవ చిత్రాలు. అంటే వీరిది హిట్ పేర్‌గా చాలా సక్సెస్‌ఫుల్ రేట్‌గా చెప్పుకోవచ్చనమాట. ముందుగా అక్కినేని నాగేశ్వరరావు గారు బా అక్కినేని నాగేశ్వరరావు గారు హార్ట్ ఆపరేషన్‌కి ముందుగా వెళ్ళినప్పుడు 3 చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత 2 చిత్రాల్లో కలిసి నటించారనమాట. ఇకపోతే ఈ చిత్ర విశేషాల గురించి చూద్దామండి. వీరిద్దరు కలిసి నటించిన చిత్రాల గురించి. మొట్టమొదటిగా 1973లో వచ్చిన సినిమా 'మరపురాని మనిషి'. ఈ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు జంటగా. ఉమా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వచ్చింది. ఎన్ఎన్ భట్ గారు ఈ చిత్రానికి నిర్మాత. దర్శకుడు తాతినేని రామారావు, సంగీత దర్శకుడు కెవి మహాదేవ. ఈ చిత్రం యావరేజ్, అబోవ్ యావరేజ్ చిత్రంగా నిలిచింది. మరీ పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత 1974లో అక్కినేని నాగేశ్వరరావు గారు హార్ట్ ఆపరేషన్ వెళ్ళడానికి ముందు రిలీజ్ అయిన సినిమాగా చెప్పుకోవాలి. 'దొరబాబు' సినిమా. ఈ చిత్రం ఫణి మాధవి కంబైన్స్ బ్యానర్ మీద వచ్చింది. సుబ్బారావు, రాజేంద్ర ప్రసాద్ నిర్మాతలు. తాతినేని రామారావు గారు దర్శకుడు. జెవి రాఘవులు గారు ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఈ చిత్రం హిట్ చిత్రంగా నిలిచిందండి. 6, 7 సెంటర్‌లో 100 రోజులు పైగా ఆడింది. సూపర్ హిట్ చిత్రంగా కూడా నిలిచినట్టే చెప్పుకోవాలి ఈ చిత్రాన్ని. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు హార్ట్ ఆపరేషన్ తర్వాత వచ్చిన తర్వాత నటించిన చిత్రం 'జగపతి' బ్యానర్‌లో 1977లో వచ్చింది. 'బంగారు బొమ్మలు'. జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మాత, దర్శకుడు వివి రాజేంద్ర ప్రసాద్ గారు నిర్మించారు. కెవి మహాదేవన్ గారు సంగీత దర్శకుడు. ఈ చిత్రం విశేషాల గురించి చెప్పుకుంటే విఎంఆర్ గారు ఈ మధ్య షేర్ చేసుకున్నారు ఒక కామెంట్‌లో. ఈ చిత్రానికి ఆ రోజుల్లో పెట్టిన పెట్టుబడికి 3 రెట్లు లాభాలొచ్చాయట. అది వివి రాజేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడినప్పుడు చెప్పినట్టు విఎంఆర్ గారు చెప్పారనమాట. అంటే ఆ రోజుల్లో ఈ సినిమా నాగేశ్వరరావు గారి సినిమాలు 77 అప్పుడు ఆడలేదనుకునే వాళ్ళకి ఇది ఒక కనువిప్పుగా చెప్పుకోవాలి. 'బంగారు బొమ్మల' సినిమా అప్పుడు సూపర్ హిట్ చిత్రంగానే నిలిచిందనమాట. అదీగాక 'బంగారు బొమ్మల' సినిమాని బడ్జెట్‌లో తీశారట. నాగేశ్వరరావు గారు ఈ సినిమాని బడ్జెట్‌లో తీయమని చెప్పారట రాజేంద్ర ప్రసాద్ గారికి. అందుకని చాలా తక్కువ బడ్జెట్‌లో కూడా తీసినట్టు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారట. అదండి వీరిద్దరూ జంటగా కలిసి నటించిన 3 చిత్రాల విశేషాలు. అందులో 2 చిత్రాలు 100 రోజుల చిత్రాలుగా నిలిచాయి. ఆ తర్వాత మొట్టమొదటిగా 1970లో నాగేశ్వరరావు గారి సినిమాలో మంజుల గారు కనిపించారు. అదే అన్నపూర్ణ పిక్చర్స్ వారి 'జై జవాన్' సినిమా. ఇందులో భారతి గారు ముఖ్య కథానాయిక. అందులో మంజుల గారు ఇంకో పాత్ర ధరిస్తారు. అన్నపూర్ణ పిక్చర్స్ డి. మధుసూదన్ రావు గారు నిర్మాతగా వచ్చింది. డి. యోగానంద్ దర్శకుడు. సాలూరు రాజేశ్వరరావు గారు సంగీత దర్శకుడు. ఈ చిత్రం కూడా అన్నపూర్ణ వారికి వచ్చిన వన్ ఆఫ్ ది ఫ్లాప్స్ చిత్రంగా చెప్పుకోవాలి 'జై జవాన్'. ఆ తర్వాత 1976లో అక్కినేని నాగేశ్వరరావు గారు హార్ట్ ఆపరేషన్ చేసుకొచ్చిన తర్వాత నటించిన మొట్టమొదటి చిత్రం 'మహాకవి క్షేత్రయ్య'. అంజలి పిక్చర్స్ వారిది. పి. ఆదినారాయణరావు గారు నిర్మాత, సంగీత దర్శకుడు. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు, సిఎస్ రావు. అంటే ఆదుర్తి సుబ్బారావు గారు ఈ చిత్ర దర్శకత్వం వహిస్తూ ఉండగా మరణించారు. అంచేత సిఎస్ రావు గారు పూర్తి చేశారు. అంచేత దర్శకులుగా ఇద్దరి పేరు వస్తుందనమాట. ఈ 'మహాకవి క్షేత్రయ్యలో' అంజలి గారు మంజుల గారు కూడా ఒక ముఖ్య పాత్ర పోషించారు. అంజలీదేవి గారు, ప్రభ గారు అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన కథానాయిక. అంజలీదేవి గారు ఇంకో ముఖ్య పాత్ర. అలాగే మంజుల గారు కూడా ఒక ముఖ్య పాత్ర పోషించే సినిమా ఇదండి. అవండి అక్కినేని నాగేశ్వరరావు గారు, మంజుల గారు కలిసి నటించిన 5 చిత్ర విశేషాలు. అందులో 3 చిత్రాలు జంటగా నటించారు. అందులో 2 సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మరికొన్ని చిత్ర విశేషాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.